ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి వందనములు. ఈరోజు అంశము ఆపదలు అవమానాలు ఎదుర్కొనుట ఎలాగా. ప్రియ సహోదర సహోదరులారా, మన జీవితము సజావుగా మాత్రమే సాగదు. ఆపదలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, ప్రశ్నలు వేస్తారు, కన్నీళ్లు కారుతాయి. కానీ ప్రశ్న ఏమిటంటే, ఆపదలు వస్తాయా? అవును, వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొంటాము? కీర్తనలు 34:19 నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి నుంచి యెహోవా విడిపించును. చిన్న ఉపమానం. ఒక కుమ్మరి దగ్గర ఒక మట్టి కుండ ఉంది. అది కొట్టబడింది, తిప్పబడింది, ఓవెన్లో కాల్చబడింది. కుండ అడిగిందంట కుమ్మరివాణ్ణి, కుమ్మరి నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగింది. అప్పుడు కుమ్మరి చెప్పాడు, నిన్ను ఉపయోగకరమైన పాత్రగా మార్చడానికి నిన్ను కష్టపెడుతున్నానని చెప్పాడు. ప్రియమిత్రమా, మన జీవితంలో ఆపదలు మనలను నాశనం చేయడానికి కాదు, మనలను పరిశుద్ధపరచడానికి వస్తాయి. రోమా 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. అవమానాల వేదన ఏసేపు జీవితం. ఏసేపు మంచివాడు, నిజాయితీ గలవాడు. కానీ అన్నల చేత అవమానం పొందగలిగాడు, బానిసగా అమ్మబడ్డాడు, తప్పుడు నిందకు లోనయ్యాడు, కారాగార జీవితము అనుభవించాడు. అన్నీ అన్యాయం. కానీ దేవుడు మౌనంగా పనిచేస్తూనే ఉన్నాడు. ఆదికాండము 50:20 మీరు నాపై చెడును ఉద్దేశించితిరి, కానీ దేవుడు దానిని మేలుగా మార్చెను. మిత్రమా, మనలను అవమానించిన మనుషులు కనిపిస్తారు, కానీ మన వెనుక దేవుని ప్రణాళిక పనిచేస్తూ ఉంటుంది. ఆపదల్లో మనము ఎలా ఉండాలి? నోరు కాదు, మోకాళ్ళు వంచి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి. కీర్తనలు 50:15 అపద్దినమున నన్ను పిలువము, నీకు ఉత్తరమిస్తాను. ఫిర్యాదు కాదు, విశ్వాసము ఉండాలి. ప్రశ్నలు అడగవచ్చు, కానీ విశ్వాసము వదలకూడదు. యోబు 13:15 ఆయన నన్ను చంపినను ఆయన యందే నమ్మిక ఉంచుదును. ప్రతీకారము కాదు, క్షమాపణ కలిగి ఉండాలి. ప్రతీకారము మన పని కాదు, న్యాయము దేవుని పని. రోమా 12:19 ప్రతీకారము నాదే, నేను ప్రతిఫలము చెల్లించుదును అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. చివరగా యేసుక్రీస్తు అవమానాల మార్గము. యేసు నిర్దోషి, కానీ కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. యెషయా 53:3 అవమానింపబడిన వాడును, మనుషులకు తృణీకరింపబడిన వాడును ఆయన మౌనం మన రక్షణ మార్గం అయింది. ముగింపు ప్రేరేపణ. మిత్రమా, నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు, నీ అవమానం ఆయనకు తెలుసు. ప్రియమిత్రమా, ఆపదలు శాశ్వతం కాదు, దేవుని సహాయం తప్పక మీకు వస్తుంది. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.